పోయిన బుధవారం కోయంబత్తూరు కోర్టులో టార్జన్ని జామీన్లో తీసుకొచ్చారు. నాకున్న కాంటాక్ట్స్ని బట్టి అడిగినప్పుడు మూవ్ చేసింది లారెన్స్ అని తెలిసింది. ఫ్రాంక్ చెప్పాలంటే అతను టార్జన్ అవ్వటం వల్ల పోలీసుల వల్ల ఏ ఒక్క ప్రయోజనం ఉండదేమో అని అనుకుంటున్నాను. ప్రమోద్ సార్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడండి. యాంటనీ, శత్రువుల్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని అటాక్ చేస్తాడు. నువ్వు వాడి అన్న సేవియర్ని చంపిన పగే ఇప్పుడు జానీని అటాక్ చేసింది. తమిళనాడు పోలీసుల దగ్గర వీడికి ఒక రహస్యమైన పేరుంది, వెంకట. ఫాదర్, ఏదైనా ఒక రూపంలో కాంప్రమైజ్ చేయగలిగితే అదే మనకు మంచిది. యాంటనీ, నాకు అన్నీ తల్లి లేని ఆ ఇద్దరు ఆడపిల్లలే. ఇక వెళ్ళండి. నా వల్ల కాలేదు, అందుకే. చెప్పండి అవరోజన్. అరే యాంటనీ, నా మాటకి ఎదురు చెప్పకరా. నేను టార్సన్ చూద్దామని వెళుతున్నా. నన్ను చెప్పనీరా. ఈ టార్సన్ బాబు నా దగ్గర 10-15 సంవత్సరాల డ్రైవర్గా ఉన్నాడురా. అటువంటప్పుడు నాకు వాడు మర్యాద ఇవ్వడా? అటువంటిదేమీ వద్దు అవరోజన్ సార్. మీ బాబు చాకో ప్రాణాలతో ఉంటే ఏం చేసేవాడరా? అదేరా నేను చేస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేరా. ఏంటయ్యా కలవాలో చెప్పారంట? టార్సా, జరిగింది ఏదీ సరిగ్గా లేదురా. ఇక మీద నీ తరపు నుంచి ఏ సమస్య ఉండకూడదురా. తర్వాత నీకు కావలసిందేంటో చెప్తే ఆంటనీ చేస్తాడు. నరికి చంపిన నా సేవియర్ అన్న ప్రాణానికి బదులుగా వాడు ఏమిస్తానన్నాడు? రేయ్, సేవియర్ని నరికింది చంపాలనే ఉద్దేశంతో కాదు. తర్వాత వాడితో పాటు ఉన్న ఒక్కొక్కరు ఈ వరాన్ సిటీలో ఒక్కొక్క మూలలో సవాలుగా పడి ఉంటారు. టార్సా, పగ తీర్చుకోవడం పరిష్కారం కాదురా. ఆంటనీని నేను ఊరు నుంచే పంపించేస్తాను. వాడు నేను చెప్తే వింటాడు. అదేరా మీ ఇద్దరికి కూడా మంచిది. ఇకపై నువ్వు ఏవైనా మాట్లాడితే ఓ తర్వాత నా తండ్రికి నీ పైగా ఉన్న మర్యాద కూడా చూడను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. నోరు మీద చెత్తనా కొడక. నీ అన్న చావట చాలా మంచిదైందిరా. ఈ సిటీలో ఉన్న ఆడపిల్లల తండ్రులు చెయ్యాలనుకున్నదరా ఆంటనీ చేసింది. ఈడ్చుకుని పోవే ముసరాన్ని.